మీరే చూడండి వీడియోలో. నేను ఇప్పుడు ఫోన్కి ఏదైతే ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో నేను అది ఆన్ చేసిన కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇక వచ్చిందా? వస్తుంది స్పార్క్. ఇదనమాట. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినప్పుడు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లైటర్ చూశారు కదా, ఈ లైటర్ అనేది పాడైపోతుంది అనమాట. ఒక్కోసారి పాడైపోతుంది. అయితే ఒక్కోసారి ఏంటంటే మనకు ఇందులో వాటర్ పోయో లేకుంటే మన ఇది జంగు పట్టో ఒక్కోసారి అయితే రాదనమాట. ఇది ఏ విధంగా రిపేర్ చేయాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడవలసింది ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది టిప్ ఉంది కదా, ఈ టిప్ పాయింట్ అనేది చూడాలన్నమాట. ఇది మొత్తం కార్బన్ అయితే వచ్చిందనమాట. కార్బన్ ఎందుకు వస్తుంది అంటే మనం రోజు డైలీ వాడతాం కాబట్టి ఇది కార్బన్ అయితే వస్తుంది అనమాట. అయితే ఒక్కోసారి ఇది రాదనమాట. అప్పుడు రానప్పుడు ఏం చేయాలి, మనం ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట. ఆ ట్రిక్ను ఉపయోగించి ఇది మళ్ళీ తిరిగి ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట, తిరిగి వర్కింగ్ అయ్యేటట్టు. అయితే ఇప్పుడు ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ కార్బన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఏంటంటే కార్బన్ ఇక్కడ లేకున్నా కానీ ఒక్కోసారి అయితే వర్క్ అయితే చేయదన్నమాట. దానికి సంబంధించి అయితే నేను చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ చేసిన అనమాట. ఓపెన్ చేస్తే ఈ విధంగా పైప్ అనేది ఒకటి ఉంటుంది. లోపల చూడండి కార్బన్ ఎట్లా వేరకపోయిందో, ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే లోపల ఒకటి ఇది ఆన్ ఆఫ్ అయితే మనము ప్రెస్ చేస్తే మనకు ఇది ఒకటి స్పార్క్ అయితే వస్తుంది కదా, ఈ స్పార్క్కి సంబంధించింది అనమాట. ఇది మొత్తం రస్ట్ అయితే పట్టింది, మీరు ఇక్కడ చూడొచ్చు. మొత్తం రస్ట్ అయితే పట్టింది అనమాట. ఇది మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఒక టిప్ అని ఉంటుంది పైన, ఈ టిప్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవంతా కూడా ఇది రస్ట్ ఉంది కాబట్టి మనకి ఇదైతే వర్క్ అవ్వడం అయితే అవుతలేదన్నమాట. అందుకోసం వీటిని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మామూలు మొత్తం టోటల్ బట్టతో అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మంచిగా బట్టతో అయితే క్లీన్ చేసుకోండి, 1-2 సార్లు. ఇది ఫోన్ పట్టుకున్నాడు ఒక చేతితోటి, చేసుడు ఒక చేతితోటి అంటే జర వీలైతే అయితే లేదనమాట. బట్ నేను మొత్తం క్లీన్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, క్లీన్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనము దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. అయితే చాలామందికి అయితే తెలియదు స్టార్టింగ్ స్టేజ్లో. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ఫస్ట్ ఇది వేసేయాలన్నమాట. ఉల్టా పెడుతున్నాము. ఇది ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది లోపలికి పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది లోపలికి పెట్టాలన్నమాట. లోపలికి పెట్టిన తర్వాత ఇది ఒకటి పిన్ ఉంది కదా ఇటువంటిది, అది దానిపైన ఈ విధంగా పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా జాగ్రత్తగా. ఇంకోసారి చూపిస్తున్నాను, అయితే మీరు తప్పు పెట్టి మీరు ఖరాబ్ చేసుకోగలరు మీ ఇంట్లోన్నది. ఆ పని మాత్రం అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకోరు కదా, ఇది తీసుకున్నది ఏం చేయాలంటే ఇట్లా పెట్టాలన్నమాట. నేను మొత్తం క్లీన్ చేసిన, మీరు కామెంట్లో చెప్పగలరు. ఆల్రెడీ దీనికి సంబంధించిన రస్ట్ అయితే క్లీన్ అయితే చేసినాను. మీరు క్లీన్ చేసిన సరిగా పోలేదు అన్న అంటే పోయిందనమాట. ఇంకా చాలా బాగా ఉండే అనమాట, చాలా పోయింది ఇది. ఇప్పుడు ఎట్లా పెట్టాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పైప్ తీసుకుర్రా, మనం యూజ్ చేసే పైపు ఇది. ఈ పైపులో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇవి స్ప్రింగుల్ లోపలికి పోయేటట్టు అయితే పెట్టుండి. పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఉంది కదా, ఈ టిప్ అనేది కీడ పెట్టుండి. టిప్ పెట్టిన తర్వాత ఇదేదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇంతకు పెట్టాలన్నమాట. నేను పెట్టి చూపిస్తాను. మొత్తానికి అయితే ఈ విధంగా అయితే పెట్టినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు పని చేస్తుంది అనమాట, వర్క్ అయితే అవుతున్నది. నేను ఇక్కడ చూపిస్తే మీకు అర్థం కాదు, నేను చీకట్లో పోయి ఇది కొట్టి చూపిస్తా చూడండి. స్పార్క్ వస్తుందో రాదు మీరే చూడండి వీడియోలో. నేను ఇప్పుడు ఫోన్కి ఏదైతే ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో నేను అది ఆన్ చేసిన కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇక వచ్చిందా? వస్తుంది కదా స్పార్క్. ఇదనమాట.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన కూడా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లైటర్ చూశారు కదా, ఈ లైటర్ అనేది పాడైపోతుంది అనమాట. ఒక్కోసారి పాడైపోతుంది. అయితే ఒక్కోసారి ఏంటంటే మనకు ఇందులో వాటర్ పోయో లేకుంటే మన ఇది జంగు పట్టో ఒక్కోసారి అయితే రాదనమాట. ఇది ఏ విధంగా రిపేర్ చేయాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడవలసింది ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది టిప్ ఉంది కదా, ఈ టిప్ పాయింట్ అనేది చూడాలన్నమాట. ఇది మొత్తం కార్బన్ అయితే వచ్చిందనమాట. కార్బన్ ఎందుకు వస్తుంది అంటే మనం రోజు డైలీ వాడతాం కాబట్టి ఇది కార్బన్ అయితే వస్తుంది అనమాట. అయితే ఒక్కోసారి ఇది రాదనమాట. అప్పుడు రానప్పుడు ఏం చేయాలి, మనం ఒక ట్రిక్ అయితే ఉందన్నమాట. ఆ ట్రిక్ను ఉపయోగించి ఇది మళ్ళీ తిరిగి ప్రయత్నం అయితే చేయొచ్చు అనమాట, తిరిగి వర్కింగ్ అయ్యేటట్టు. అయితే ఇప్పుడు ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ కార్బన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఏంటంటే కార్బన్ ఇక్కడ లేకున్నా కానీ ఒక్కోసారి అయితే వర్క్ అయితే చేయదన్నమాట. దానికి సంబంధించి అయితే నేను చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ చేసిన అనమాట. ఓపెన్ చేస్తే ఈ విధంగా పైప్ అనేది ఒకటి ఉంటుంది. లోపల చూడండి కార్బన్ ఎట్లా వేరకపోయిందో, ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే లోపల ఒకటి ఇది ఆన్ ఆఫ్ అయితే మనము ప్రెస్ చేస్తే మనకు ఇది ఒకటి స్పార్క్ అయితే వస్తుంది కదా, ఈ స్పార్క్కు సంబంధించింది అనమాట. ఇది మొత్తం రస్ట్ అయితే పట్టింది, మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం రస్ట్ అయితే పట్టింది అనమాట. ఇది మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఒక టిప్ అని ఉంటుంది పైన, ఈ టిప్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవంతా కూడా ఇది రస్ట్ ఉంది కాబట్టి మనకి ఇదైతే వర్క్ అవ్వడం అయితే అవుతలేదన్నమాట. అందుకోసం వీటిని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మనం మొత్తం టోటల్ బట్టతో అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మంచి బట్టతో అయితే క్లీన్ చేసుకోండి, 1-2 సార్లు. ఇది ఫోన్ పట్టుకున్నాడు ఒక చేతితోటి, చేసుడు ఒక చేతితోటి అంటే జర వీలైతే అయితే లేదనమాట. బట్ నేను మొత్తం క్లీన్ చేసి నేను మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, క్లీన్ అయితే చేసిన అనమాట. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనము దీంట్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. అయితే చాలామందికి అయితే తెలియదు స్టార్టింగ్ స్టేజ్లో. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తున్నాను. ఇది ఇక్కడ ఫస్ట్ ఇది వేసేయాలన్నమాట. ఉల్టా పెడుతున్నాము. ఇది ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది లోపలికి పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది లోపలికి పెట్టాలన్నమాట. లోపలికి పెట్టిన తర్వాత ఇది ఒకటి పిన్ ఉంది కదా, ఇటువంటిది, అది దానిపైన ఈ విధంగా పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా జాగ్రత్తగా. ఇంకోసారి చూపిస్తున్నాను, అయితే మీరు తప్పు పెట్టి మీరు ఖరాబ్ చేసుకోగలరు మీ ఇంట్లోన్నది. ఆ పని మాత్రం అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకోరు కదా, ఇది తీసుకున్నది ఏం చేయాలంటే ఇట్లా పెట్టాలన్నమాట. నేను మొత్తం క్లీన్ చేసిన, మీరు కామెంట్ చెప్పగలరు. ఆల్రెడీ దీనికి సంబంధించిన రస్ట్ అయితే క్లీన్ అయితే చేసినాను. మీరు క్లీన్ చేసిన సరిగా పోలేదు కదా అంటే పోయిందనమాట. ఇంకా చాలా బాగా ఉండే అనమాట, చాలా పోయింది ఇది. ఇప్పుడు ఎట్లా పెట్టాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ పైప్ తీసుకుర్రా, మనం యూజ్ చేసే పైపు ఇది. ఈ పైపులో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇవి స్ప్రింగుల్ లోపలికి పోయేటట్టు అయితే పెట్టుండి. పెట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఉంది కదా, ఈ టిప్ అనేది ఇక్కడ పెట్టుండి. టిప్ పెట్టిన తర్వాత ఇదేదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇంతకు పెట్టాలన్నమాట. నేను పెట్టి చూపిస్తాను. మొత్తానికి అయితే ఈ విధంగా అయితే పెట్టినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు పని చేస్తుంది అనమాట, వర్క్ అయితే అవుతున్నది. నేను ఇక్కడ చూపిస్తే మీకు అర్థం కాదు, నేను చీకట్లో పోయి ఇది కొట్టి చూపిస్తుంది చూడండి. స్పార్క్ వస్తుందో రాదు మీరే చూడండి వీడియోలో. నేను ఇప్పుడు ఫోన్కి ఏదైతే ఫ్లాష్ లైట్ ఏదైతే ఉందో నేను అది ఆన్ చేసిన కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇక వచ్చిందా, వస్తుంది కదా స్పార్క్, ఇదనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినా కూడా